అందరికీ నమస్కారం. నేను మీ #MD. వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు అప్డేట్స్. సో ఈ రోజు అప్డేట్స్ లో నేను నిఖిల్ కి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్పబోతున్నాను. ఇది లైవ్ టెలికాస్ట్ నుంచి అయితే నేను తీసుకున్నాను. అదేంటిదంటే నిఖిల్ ఇప్పటివరకు మనం చూస్తే కనుక ఒక 6 feet కట్అవుట్, బాహుబలి లాంటి స్టేచర్ ఉన్నటువంటి ఒక వ్యక్తి, మెచ్యూర్డ్ పర్సన్, స్ట్రాంగ్ కంటెండర్ అని చెప్పి అందరూ కూడా అనుకున్నాం. కానీ పసి పిల్లాడి లాగైతే ఏడ్ చేశాడండి ఇవాళ ఎపిసోడ్ లో. సో ఎందుకు ఏడ్చాడు, దాని యొక్క రీజన్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. అదేంటిదంటే స్టార్టింగ్ నుంచి మనం చూసుకుంటే కనుక మనోడికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అదేంటిదంటే ఎదుటి వాళ్ళదని చెప్తా ఉంటే దాంట్లో మధ్యలో ఇంటర్ఫియర్ అయితే తప్పకుండా ఆపేస్తాడు. తన యొక్క మాటను ఫస్ట్ వినమంటారు. సో ఇక్కడే అందరితో కూడా కొన్ని నెగిటివ్ రిలేషన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. సో దాన్నే నామినేషన్స్ లో భాగంగా లేకపోతే హౌస్ లో పదే సీత కిరాక్ సీతతో గొడవ కావచ్చు, నెక్స్ట్ నాగమణి కంట రివర్స్ అవడం కావచ్చు, నెక్స్ట్ నాగమణిలో అయితే ఒక అడుగు ముందుకేసి గడ్డపాటు దింపుతా అని చెప్పి అన్నాడు వీకెండ్ రోజు. ఇంకా నెక్స్ట్ సోనియా ఆకులతో అలానే డిఫర్ అయ్యాడు. సోనియా ఆకులు అయితే ఆ చీఫ్ సంబంధించిన టాస్క్ లో కూడా ఆమె మీద డిఫర్ చేసింది. నువ్వు కావాలని చెప్పి డామినెన్స్ తీసుకుంటావు మా గురించి అని చెప్పి సుపీరియర్ గా బిహేవ్ చేస్తున్నాను చెప్పన్నారు. సో ఇలానే అందరూ కూడా నేను చేసే ప్రతి పని కూడా నేను హౌస్ ని ఒక గుడ్ వేలో తీసుకెళ్ళాలని చెప్పి నేను అనుకుంటుంటే నేను ప్రతి ఒక్కరు కూడా రాంగ్ గా కనెక్ట్ అవుతున్నా, నేను సుపీరియారిటీ చూపించినట్టు అవుతుంది అని చెప్పి ఫీల్ అయ్యాడు. సో ఇదే విషయంలో విష్ణుప్రియతో కొద్దిగా టాక్ అయితే నడుస్తుంది సోఫాలో కూర్చొని. అప్పుడు విష్ణుప్రియ నాకు పలానా పాయింట్స్ నీ దాంట్లో నాకు నచ్చట్లేదు, నువ్వు చాలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నావు మాతో, కంటెండర్స్లతో మేము మీతో పాటు తోటి కంటెస్టెంట్స్ అయినా కానీ నువ్వు చాలా రూడ్ గా మా మాట అసలు వినట్లేదు అని చెప్పి కూడా ఆమె అయితే పోర్ట్రే చేసింది. ఆ మాటలు విన్న తర్వాత చాలా అయితే డిప్రెస్ అయిపోయి అప్పటిదాకా స్ట్రాంగ్ గా ఉన్న తను స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసుకున్నటువంటి నిఖిల్ మలియక్కల్ ఒక్కసారిగా అయితే చిన్న పిల్లలాగైతే కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు అభయ్ నవీన్ కావచ్చు, లేకపోతే మిగతా పర్సన్ పృథ్వీ కావచ్చు, వీళ్ళందరూ కూడా పక్కనే ఉండి కన్సోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికి కూడా టీయర్స్ అనేవి ఇంకా ఆగలేదు. కానీ అది చూస్తే వాళ్ళు మాత్రం చాలా ఇదిగా అనిపించింది, కదిలిచ్చేలాగా ఏం లేదు. కానీ ఏంది ఇంత స్ట్రాంగ్ పర్సన్ ఇలా. సో ఇంకా నెక్స్ట్ ఏం చేశారంటే బిగ్ బాస్ హౌస్ లో ఇంకోటి ఏం జరిగిందంటే, సో ఇలా ఏడ్చేటప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయాడు అనమాట నిఖిల్ బెడ్రూమ్ లోకి వెళ్ళినప్పుడు సోనియా ఆకుల వచ్చింది అతన్ని కన్సోల్ చేయడం కోసం. అతన్ని కన్సోల్ చేయడానికి వచ్చినప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మొట్టమొదటి లిప్ లాక్ పడిద్దని చెప్పి నేనైతే అనుకున్నాను. సో కరెక్ట్ గా పడే లోపే ఏం చేశారంటే బేబక్ వచ్చేసి మధ్యలో ఇంటరప్ట్ అయితే చేసేస్తుంది. అలా బేబక్ వచ్చేసి ఇంటరప్ట్ చేసినప్పుడు ఈ ముద్దు సీన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. అదే టైంలో ఒక బీప్ డైలాగ్ కూడా వాడింది సోనియా ఆకుల. కరెక్ట్ టైంకి వచ్చేసి దినం అని చెప్పేసి వచ్చేసింది. ఇంకా బీప్ మీరే ఇంకా ఫిల్ చేసుకోండి. అలా అయితే ఆమె అయితే డైలాగ్ చెప్పింది. సో నిఖిల్ ఇలా అనుకోవడానికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా నేను ఎంత స్ట్రైట్ గా వెళ్తున్నా అతన్ని రాంగ్ అనే అందరు కూడా పోర్ట్రే చేస్తున్నా చెప్పి అతని యొక్క ఫీలింగ్ అతనైతే ఎక్స్ప్రెస్ చేశాడు. అది కాకుండా చీఫ్స్ కి కొన్ని టాస్క్లు ఇచ్చారు. ఆ టాస్క్ లో అసిస్టెంట్స్ ని హైడ్ చేసుకోవాలి. అసిస్టెంట్స్ గా హైడ్ చేసుకునే వాళ్ళే వీళ్ళు హ్యాండ్ ఇచ్చారు లాస్ట్ మినిట్ లో. అభయ్ కావచ్చు, పృథ్వీ కావచ్చు, వీళ్ళందరినీ ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేసిన అతన్ని వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ కంటెండర్ లాగా అతనిపై రివెంజ్ తీసుకోవాలన్నట్టుగా వీళ్ళైతే మాట్లాడుతున్నారు. సో ఇందుకనే అతనైతే ఎక్కువగా కొద్దిగా సాడ్ ఫీల్ అయ్యి కొన్ని టీయర్స్ కూడా డ్రాప్ చేశాడు. సో ఇది గైస్ నిఖిల్ సంబంధించినటువంటి ఒక ఏడుపు గాథ ఇవాళ అయితే కవర్ చేశాము. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ముందుగానే వస్తూ ఉంటాను. అప్పటి వరకు మా ఛానల్ పై ఒక కన్నేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్ ఓకే దెన్ సీ యూ, బై.